సీతాదేవి అంటే సహనానికి మారుపేరు, శాంత స్వరూపి. అలాంటి సీతాదేవి ఉగ్రరూపం దాల్చి యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్తో క్రిష్ జాగర్లమూడి తీస్తున్న సినిమా ఘాటి. ఈ సినిమాకి హీరో అనుష్క శెట్టి గారు. బాహుబలి 2 తర్వాత ఆవిడ సినిమాలు చేయడం బాగా తగ్గించేశారు. ఆవిడ యొక్క చివరి సినిమా మిస్ శెట్టి మిస్టర్ పులిశెట్టి. అనుష్క శెట్టి గారి మీద తెలుగు ప్రజలలో ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. దానికి కారణం ఆవిడ ఆఫ్ ద స్క్రీన్ బిహేవ్ చేసే విధానం, ఆవిడ యొక్క మంచి మనసు, ఆవిడ చాలా పద్ధతిగా బయటకు వచ్చినప్పుడు కట్టుబొట్టు ఉండే విధానం ఆ తెలుగు ప్రజలకి ఆవిడని బాగా దగ్గర చేశాయి. అలాంటి అనుష్క శెట్టి గారు ఒక మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న క్రిష్ జాగర్లమూడి గారు ఇద్దరూ కలిసి ఒక లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ తీస్తున్నారు అని అనౌన్స్ అయినప్పటి నుంచి కూడా ప్రజలలో ఆ సినిమా మీద ఎలాంటి బజ్జు క్రియేట్ అవ్వలేదు. దానికి కారణం క్రిష్ జాగర్లమూడి. మొదట్లో క్రిష్, గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె లాంటి మంచి కథాబలం ఉన్నటువంటి సినిమాలను తీసి ఒక మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. కానీ గౌతమిపుత్ర శాతకర్ణి అనే మూవీ నుంచి ఆయన యొక్క ఫిల్మ్ మేకింగ్ స్టాండర్డ్స్ చాలా పడిపోయాయి. ఒక పీరియాడిక్ యుద్ధాల మూవీ తీయాలంటే దానికి ఎంత ఎఫర్ట్ ఉండాలి, కానీ తక్కువ బడ్జెట్లో తక్కువ రోజుల్లో తీసేయాలనే ఉద్దేశంతో సినిమా మొత్తం చుట్టేశారు. అక్కడ నుంచి క్రిష్ గారి యొక్క డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అయ్యింది. మధ్యలో ఠాగూర్ రీమేక్ని గబ్బరని హిందీలో తీశారు. తర్వాత మణికర్ణిక అనే సినిమాని వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి బయోపిక్ని తీశారు. ఆ సినిమా మధ్యలో గొడవలయ్యి సగం మధ్యలో వచ్చేసారు. తరువాత తీసిన ఎన్టీఆర్ బయోపిక్స్ కథానాయకుడు మహానాయకుడు అయితే డిజాస్టర్స్. ఇలా కాదు అని వైష్ణవ్ తేజ్తో కొండపొలం అనే ఒక చిన్న సినిమా తీస్తే అది కూడా దారుణంగా డిజాస్టర్ అయ్యింది. పవన్ కళ్యాణ్ గారితో హరిహర వీరమల్లు అనే ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ని మొదలుపెట్టి మధ్యలోనే వదిలేసి వచ్చేసారు. ఈ మధ్య కాలంలోనే రిలీజ్ అయిన ఆ సినిమా కూడా చాలా దారుణంగా ఫ్లాప్ అయ్యింది. క్రిష్ గారి సినిమాలు ఫ్లాప్ అయినా పర్లేదు, కానీ ఆయన సినిమాలలో ఫిల్మ్ మేకింగ్ స్టాండర్డ్స్ అస్సలు బాగోలేకపోవడం వల్ల ప్రజలలో ఆయన సినిమాల పట్ల కనీసం ఆసక్తి కూడా ఉండటం లేదు. ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ఘాటి మూవీ యొక్క ట్రైలర్ కూడా అస్సలు ఎగ్జైటింగ్గా లేదు. కథ కూడా పుష్ప కథకి చాలా దగ్గరగా ఉంది అన్న భావన కలుగుతుంది. కథ వరకు మాత్రమే పుష్ప ఇన్ఫ్లుయెన్స్ ఉంటే పర్లేదు, కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఫిల్మ్ మేకింగ్ మీద కూడా పడింది. ఈ చిన్న ట్రైలర్లోని చాలా షార్ట్సే పుష్ప మూవీలో షార్ట్స్ లాగా ఉన్నాయి. ఎస్పెషల్లీ ట్రైలర్లోనే ఒక షార్ట్ ఉంది, యమహా RX 100ని ఇలా పొదల్లో నుంచి లేపుతున్నట్టు. అది క్లియర్గా పుష్పలో ఉంటుంది ఆ షార్ట్. అలాగే రోడ్డు మీద చాలా లారీలు ఘాటీ రోడ్లో వరుసగా వెళుతున్న షాట్లు, ఆ కొండలు, ఆ విలన్లు, వాళ్ళ యొక్క గెటప్లు. మెయిన్గా సినిమా చూస్తుంటే ఈ సినిమా కాన్సెప్ట్ శీలావతి అనే ఒక గంజాయి పెంపకం వల్ల అని తెలుస్తుంది. శీలావతి అనే పేరు ఎందుకు ఫేమస్ అయింది? పుష్ప మూవీలో బన్వర్ సింగ్ షెకావత్ అనే క్యారెక్టర్ చెప్పిన డైలాగ్ వల్ల. ఈ చిన్న ట్రైలర్లోనే ఇన్ని సిమిలారిటీస్ పుష్ప సినిమాతో మ్యాచ్ అవుతుంటే మీ సినిమా మీద ఎందుకని బడ్జ్ అనేది క్రియేట్ అవుతుంది సార్? మీలాంటి దర్శకులు కూడా ఎంత దిగజారిపోతే మీకు పరువు పోవదా సార్? ఆల్రెడీ మీ సినిమాలలో ఫిలిం మేకింగ్ పెద్దగా బాగోదు అనే ఒక పెద్ద అపవాదు ఉంది. ఇప్పుడు మీరు పక్క సినిమాలని కాపీ కూడా చేస్తే ఎవరైనా ఎందుకని మీ సినిమా చూస్తారు సార్? ఏ సినిమాలో అయినా సరే ప్రధాన పాత్రలు ఎవరు పోషిస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే వాళ్ళ మధ్యన కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి కాబట్టి. అనుష్క గారికి జోడీగా విక్రమ్ ప్రభు గారిని తీసుకున్నారు. వాళ్ళ జోడీ బాలేదు సార్, కొంచెం ఆక్వర్డ్గా ఉంది. కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అవుతుంది? ఒకప్పుడు మంచి కథలతో మంచి సినిమాలు తీసిన దర్శకుడి సినిమాకి ఇప్పుడు బడ్జ్ లేదు అని చెప్పడానికి కూడా చాలా బాధగా ఉంది సార్. నేను నెగిటివ్గా మాట్లాడుతున్నాను అని కాదు, కానీ నాకు హానెస్ట్గా అనిపించింది చెప్తున్నాను. ఈ సినిమా వర్కౌట్ అవుతుంది అని నాకు అనిపించట్లేదు సార్. దట్స్ ఇట్. జై హింద్.